ఈ సినిమా సక్సెస్ అవ్వడం ముందు సినిమాలతో కంపేర్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఫేస్ చేశారు ఈ మధ్యలో. అండ్ ఈ సినిమా సక్సెస్ అనేది మీరు బయటకు వచ్చి ఎంత మాట్లాడినా సక్సెస్ ఇచ్చే సమాధానం వేరన్నట్టు 9.8 ఈస్ ద రిజల్ట్. ముఖ్యంగా ఆడియన్స్ ఈస్ అ సెపరేట్ ప్లానెట్ అండి. అది వాళ్ళ ప్రపంచం వేరు. సో ఈ సినిమాతో నాకు అది నేను ప్లాన్ చేసి చేయట్లేదు, కానీ నాకు నా ఆడియన్స్కి మధ్యలో ఒక డైరెక్ట్ ఒక రిలేషన్షిప్, ఒక అనుబంధం నాకు డెవలప్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లాస్ట్ 20 yearsలో ఒక నటుడుగా ఒక ట్రావెల్లో నేను జనాల ముందు రావాలంటే నన్ను నమ్మి ఎవరు నాతో సినిమా తీయాలి. అది సరిగా జరగలేదని నన్ను నమ్మి నేనే డబ్బులు పెట్టి నేనే నిర్మాతగా యాక్టర్గా చేశాను. ఆ సినిమాకి ఈరోజు మంచి రిజల్ట్ వచ్చింది. దీనివల్ల ఏం అర్థమవుతుందంటే సిద్ధార్థ్ మంచి సినిమా తీస్తే మేము ఉన్నామని. అది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ నన్ను కలుస్తున్నప్పుడు అందరూ అంటున్నారు, మిమ్మల్ని అలా స్టేజ్లో చూసింది నాకు అలా మరీ బాధ కలిగింది, మీరు అలా ప్లీజ్ ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, వీఆర్ ఆల్ దేర్ విత్ యూ, ఎందుకు మీకు అలా ఫీల్ అయిందని. లేదు, కొన్నిసార్లు కొన్ని విషయాలు జరగాల్సిందే. అది జరిగితేనే మన రియల్ వాల్యూ ఏంటో మనకు అర్థమవుతుంది. మనల్ని మన ఆడియన్సెస్ ఎంత మిస్ అవుతున్నారో వాళ్ళే మనకు కమ్యూనికేట్ చేసేలా మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో ఆ అవకాశం ఈ చిన్న సినిమా. అండ్ నేను ముందే చెప్పాను, నాకు ఇంతకంటే బెటర్ సినిమా తీయటం రాదు. నాకు తెలిసిన సినిమా మొత్తం ఈ సినిమాలో నేను పెట్టేశాను, నా సొంత డబ్బులు పెట్టేశాను. నేను ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నానో అలాంటి సినిమా ఇంకెవరు తీయకపోతే నేనే తీస్తానని ఈ సినిమా తీశాను. సో దీంతో అందరికీ అర్థమై ఉంటుంది సిద్ధార్థ్కి ఎలాంటి సినిమాలు చేయటం యాజ్ అన్ యాక్టర్ ఇష్టం, యాజ్ అ ప్రొడ్యూసర్ అతను నమ్మి చేశారంటే అతని మైండ్ ఎలా వర్క్ అవుతుందని. సో ఇది ఒక విజిటింగ్ కార్డులా తీసుకోండి. నెక్స్ట్ 20 yearsకి సిద్ధార్థ్ అంటే ఎవరు అంటే ఈ సినిమా ఒక మంచి రెఫరెన్స్ పాయింట్గా ఉండిపోతుంది. అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. గ్రేట్. 20 years ఆఫ్ ఇండస్ట్రీ, దానికి ముందు నుంచే ఉన్నారు యాజ్ అన్ ఐడి. కన్నతల్లి ముట్టిమిట్టాల్లో కూడా మీరు ఐడిగా ఉన్నారు. 20 years ఆఫ్ ఇండస్ట్రీలో ఒకటే ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్నో ఫేస్ చేశారు. ఈ మార్నింగ్ కూడా లేచి ఇంత అండ్ యాక్టివ్గా పరిగెడుతున్నారు అంటే వాట్ ఈస్ దట్ ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్? దిస్ ఇస్ మై ఫేవరెట్ థింగ్ అండి. నాకు సినిమా ఇస్ మై ఫేవరెట్ థింగ్. నాకు మీకు ఒక చిన్నప్పుడు ఒక ఫేవరెట్ టాయ్ ఉంటుంది కదా, దాని పక్కనే మీరు ఉంటారు, ప్రతిరోజు దాన్ని పట్టుకుని మీరు పడుకుంటారు. సినిమా ఇస్ లైక్ దట్ ఫర్ మీ. నాకు తల్లిదండ్రి దాటి ఒక రిలేషన్షిప్ సినిమాతో ఉంది. అండ్ నేను సినిమాలో లైఫ్ లాంగ్ ఉంటానని నేను 15 వయసు ఉన్నప్పుడు చెప్పాము అమ్మ నాతో. సో అప్పుడే ఒక తెలియని కాన్ఫిడెన్స్, ఇదే నా లైఫ్, ఇక్కడే ఉంటానని. అండ్ 21 నుంచి ఉన్నాను ఈ ఇండస్ట్రీలో, ఏజ్ ఆఫ్ 21 నుంచి. సో 23 years అయిపోయినాయి. అండ్ ఈ 23 years నా హాఫ్ ఆఫ్ మై లైఫ్ కంటే ఎక్కువ. సో ఇట్స్ ఎవ్రీథింగ్ అని చెప్పాలి కదా. ఇది నాకు పెళ్ళి కాలే, బట్ అలాంటి ఒక మోర్ దెన్ హాఫ్ యువర్ లైఫ్ మీరు ఒకే విషయంతో ఉంటే అది ఇట్స్ మెంట్ టు బి అంటారు కదా. సో సినిమా ఇస్ మై సోల్మేట్. అండ్ అందుకే నాకు కాన్ఫిడెన్స్కి సిద్ధార్థ్కి ఎప్పుడు తక్కువ ఉండలేదు, అది అందరూ చెప్తారు. కానీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను చేస్తున్న పని నేను ఇష్టపడి చేస్తున్నాను. ఎవరు చెప్పి నేను చేయట్లేదు, సర్వైవల్ కోసం అస్సలు చేయట్లేదు, డబ్బుల కోసం అయితే చేయట్లేదు. ఎప్పుడు లేదు. స్టార్టింగ్ డేస్లో ఫస్ట్ నుంచి ఛాన్సే లేదు. నేను నా ఫస్ట్ 2000 rupees నెలకి జీతం వచ్చినప్పుడు కూడా ఇంటికే పంపి చేస్తాను. నేను నాకు పెద్దగా ఖర్చులు ఉండవు. బట్ హీరో అంటే మెయింటెనెన్స్ ఉండాలి, ఇవన్నీ యూ డోంట్ బిలీవ్ ఇన్ దట్? హీరో మెయింటెనెన్స్ అంటే నాకు జనరల్గా నా చుట్టూ ఇద్దరు ఉంటే చాలు, దానికి పైన ఉంటే నాకు చిరాకు దొరుకుతుంది. సో నేను ఎవరిని, నాకు ఈ పెద్ద పెద్ద బిల్లు 5-10 అంటే నాకే చిన్నగా సిగ్గు రావటం, కొంచెం మొహమాట పడతాను. ఐ లైక్ టు బీ బై మై సెల్ఫ్, ప్రైవసీ ఇష్టం నాకు. సో హీరో మెయింటెనెన్స్ అంటే ఎంత మెయింటైన్ చేసినా ఇంతే తినగలం కదా, ఇది తినలేము కదా, ఈ చేతుల్లోనే తినాలి కదా. సో మెయింటెనెన్స్ చిన్నప్పటి నుంచి అంతే. అంటే ఒక హీరోకి ఆడియన్స్కి ఉన్న రిలేషన్ యాజ్ యూ సెడ్ ఇందాక, అది ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది. మంచి సినిమా తీసారా హిట్ ఇస్తారు, ఫ్లాప్ సినిమా తీసారా వాళ్ళు 250 rupees టికెట్ కొనేందుకు ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేసి వెళ్ళిపోతారు. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు, అంటే అంతకుముందు వరకు నేను నీకు నార్మల్ ఫ్యాన్ని, మొన్న కన్నడ ఇండస్ట్రీలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఐ బికేమ్ అ సూపర్ ఫ్యాన్ ఆఫ్ యూ. ద వే యూ హ్యాండిల్డ్ ఈజ్ వెరీ అంత హంబుల్గా, కూల్గా. ఐ కెన్ ఫీల్ దట్. అంటే ఒక డోర్ ఓపెన్ చేసి కొంతమంది మీదకి వచ్చేసి సంబంధం లేకుండా మాట్లాడుతున్నప్పుడు దట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఈస్ వెరీ టఫ్ టు హ్యాండిల్. ద వే యూ హ్యాండిల్, పద్ధతిగా లేచి మీ నమస్కారం చేసి చాలా హంబుల్గా వెళ్ళిపోయారు. హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్? కాదు, ఇది చాలా మంది అడిగారు నాకు.
నిజంగా నాకు ఆ రోజు అది జరగబోతుందని అస్సలు ఐడియా లేదు. సో ఒక యాక్టర్గా నేను రిహర్సల్ లేకుండా ఒక్క సీన్ కూడా యాక్ట్ చేయట్లేదు నా కెరియర్లో. ఏం చేయబోతున్నాం ముందే డిస్కస్ చేసి ఏం మాట్లాడాలి, అది ఎలా మాట్లాడుతున్నాం అని ఆలోచించి కరెక్ట్గా రిహర్స్ చేసి మేము షూట్కి వెళ్తాం. కొన్నిసార్లు స్టేజ్లో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆన్ ద స్పాట్లో ఇంప్రొవైజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆలోచించి మాట్లాడే విషయం వస్తుంది. నాకు స్టేజ్లో మైక్ పట్టుకుని మాట్లాడడం పెద్ద కష్టం అనిపించదు, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఓ వాగుతున్నాను కూడా చెప్పొచ్చు. కానీ ఆ రోజు నాకు ఐ థింక్ అంతకంటే ఎక్కువ నన్ను ఎవరు షేక్ చేయలేరని అన్నట్టు ఉంది నాకు ఆ పొజిషన్. నేను ఆల్రెడీ చూసేసా. ఎందుకంటే సొంతంగా సినిమా చేస్తున్నప్పుడు అది ఎక్కడో ఒక పేరెంటల్ ఫీలింగ్ అనుకుంటా. నా సినిమా, నా బిడ్డ. ఇక్కడ నేను నా ఈగో మీద, న్యాయం మీద, నిజాయితీ మీద ఫైట్ చేస్తుంటే అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ ఫైట్. ఎవరైనా వచ్చి రాళ్ళు పట్టుకుని కొట్టొచ్చు నన్ను, ఎవరైనా కొట్టొచ్చు కదా, ఎవరైనా పొట్టి చెంప మీద ఇలా ఇస్తే నేనేం చేస్తాను? నా సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరు పక్కన, నేను ఒంటరిగా ఉన్నప్పుడు. సో నాకు తెలియదు నిజంగా. నాకు ఆ టైంలో ఎంతో చూసాం, దీన్ని కూడా ఫేస్ చేస్తాం అనే ఒక సైలెంట్ కాన్ఫిడెన్స్ వచ్చిందా నాకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు ఫైనాన్షియల్ లాస్ అయింది, ఆ ఈవెంట్ సరిగా జరగలేదు, ఆ రోజు ఏ బందిగింది ఏం లేదు. కానీ అండ్ అక్కడ 10 మంది వచ్చారు. కర్ణాటకలో నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు. నాకు బెంగళూరులో కూడా అంతమంది చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నాకు అక్కడ ఇండస్ట్రీలో ఎవరితో ప్రాబ్లం లేదు. ఆ రోజు రాత్రి నేను పునీత్ రాజ్ కుమార్ గారు ఫ్యామిలీతో నా సినిమా చూడాల్సింది కన్నడలో. నేను ఫస్ట్ టైం కన్నడ మాట్లాడింది. సో నాకు అందరూ ఫ్రెండ్సే. ఆ 10 మంది అక్కడ ఎందుకు వచ్చారు, వాళ్ళని అక్కడ ఎవరు పంపించారనేది మాకు తెలియదు కదా. అంటే ఎవరైనా పంపించారు అనుకో, ఎవరు తెలియదు అంటే నాకు తెలియదు అంటున్నారు కదా, నాకు తెలియదు. పంపించారంటే వాళ్ళే ఏంటి పైనుంచి దిగిపోయారా ఏంటి, ఏదో ఏదో చెప్పి వచ్చారు కదా. సో దానికి నాకు సంబంధమే లేదు. ఇంకా దారుణం ఎవరో నేను పబ్లిసిటీ కోసం చేస్తున్నాను, నీకేమైనా సిగ్గుందా? నేను సొంత డబ్బులు పెట్టుకుని ఒక వెన్యూ బుక్ చేసి నా స్క్రీనింగ్ క్యాన్సిల్ అయింది, నా ప్రెస్ మొత్తం క్యాన్సిల్ అయింది, అంతా వేస్ట్ అండి. ఆ రోజు జరిగింది అంతా వేస్ట్ అయిపోయింది మాకు. అది ఒక చదివి యూట్యూబ్లో ఈడే మొత్తం పబ్లిసిటీ గురించి చేస్తుంటాడని చెప్పడం ఎంత ఈజీ. నేను చెప్తున్నాను ఎంత నెగిటివ్గా తయారవుతున్నాను చూడండి వరల్డ్లో. సో నాకు ఇక్కడ ఎనిమీస్ అంటే ఎవరు లేరు. ఆ 10 మంది కూడా నా ఎనిమీస్ లేరు. వాళ్ళేదో వాళ్ళ టెన్షన్లో అరుస్తున్నారు, రిక్వెస్ట్ చేశారంట అరుస్తున్నారు అని చెప్పి. కానీ నేను నా మాట్లాడనివ్వలేదు. సో ఇట్స్ ఓకే. ఆ 10 మంది గురించి నేను ఎవరిని నేను ఎనిమీ చేయను. దిస్ నో రీజన్. అది ఏదో జరిగింది మన చేతుల్లో లేకుండా ఒక విషయం జరిగింది. దాని తర్వాత పెద్దోళ్ళు సారీ చెప్పారు. అది కూడా చాలా 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 మంచోళ్ళు అందరండి. సో ఇట్స్ నాట్, ఇందులో దిస్ నథింగ్ ఎల్స్ టు డిస్కస్. కానీ ఆ టైంలో ఏమి చెప్పకుండా రియాక్ట్ అవ్వడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నా మైండ్ ఆ ఆలోచనలో వెళ్ళట్లేదు. నా మైండ్ కొంచెం సెల్ఫ్ స్వార్థం మైండ్. నా సినిమా గురించి ఆ రోజు మాట్లాడలేకపోయాను. నేను కన్నడలో డబ్బింగ్ చెప్పింది నేను వాళ్ళకి చూపించలేకపోయాను ఆ రోజు సినిమాని. సో నా సినిమా రివ్యూ రాలేదు ఆ రోజు. ప్రెస్ వాళ్ళందరూ వచ్చి సినిమా చూసి రివ్యూ ఇవ్వకుండా, సినిమా చూడకుండా వెళ్ళిపోయారు. సో నాకు అదే బాధ ఆ రోజు. ఎందుకంటే ఈ చిన్న సినిమా నా కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అది. సో నా కెరియర్ బెస్ట్ ఫిల్మ్లో అది జరుగుతున్నప్పుడు నాకు కొంచెం హర్ట్ అయింది అంతే. అండ్ సెకండ్, మీరు చెప్పినట్టు ఆడియన్స్తో రిలేషన్షిప్. ఈ చిన్న సినిమా రిలీజ్ ముందు చెప్పా. ఇప్పుడు నేను ఒక రొట్ట సినిమా, చెత్త సినిమా తీసి ఆ సినిమా ఆడలేదంటే మీరు తప్పు చేశారని నేను చెప్పలేదు కదా. నేను ఒక సినిమా చేసి ఇంతకంటే బెటర్ సినిమా నాకు థియేటర్ రాదు అని నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే అది తెలిసే నేను ఈ సినిమాలో ప్రాణం పోసాను. 2.5 years పనిచేశాను ఈ సినిమాలో. నేను ఫస్ట్ 1 year తీసుకున్నాను స్క్రిప్ట్ రాయడానికి. సో అవన్నీ ఒక ప్యాషన్తోనే వచ్చింది. ఒక బెస్ట్ ఫిల్మ్ చేయాలనే ఒక ప్యాషన్తో వచ్చింది. అండ్ నిజంగా ఇది నా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఫస్ట్ 5 minutes తర్వాత మీరు ఒక సినిమా చూస్తున్నారని మీరే మర్చిపోతారు. అలాంటి సినిమా ఈ చిన్న. అండ్ మీరు ఇప్పుడు థియేటర్లో వెళ్ళి చూడండి. థియేటర్లో ఒక ఇది ఫ్యామిలీ సినిమా. ఎందుకంటే అందరూ అంటారు ఎలాంటి సినిమా అంటే ఇది ఫ్యామిలీ సినిమా. బొమ్మరు లాంటి సినిమా చూసి ప్రతి తండ్రి కొడుకు మా ఇంట్లో ఇది జరిగింది, మా ఇంట్లో ఇలాగే ఉంటామని చెప్తే మొత్తం మీరే చేశారన్నట్టు, ఇంకా నా నీ చేతిలోనే ఉంది నాన్న అని చెప్తున్నప్పుడు అందరికీ ఒక ఏడుపు వస్తుంది కదా. ఆ ఏడుపు యాక్చువల్గా బాబోయ్ మన ఇంట్లో జరిగే విషయం, అది మనం సాల్వ్ చేయలేకపోతున్నాం అనే బాధ, లేకపోతే ఒక్కరోజు నేను మా నాన్న ఇలాగే మాట్లాడి సరి అయిపోతామేమో అని ఒక హోప్. అదే ఈ చిన్న సినిమా. మన బిడ్డల్ని, మన పాపల్ని ఎలా పెంచుతున్నాం. స్కూల్కి ఒక బిడ్డ స్కూల్కి వెళ్తుందంటే స్కూల్ నుంచి వెనక వచ్చే వరకు ఎంత టెన్షన్లో మనం ఉన్నాం. అయినా వాళ్ళని కట్టేసి మనం ఏ రిస్క్ తీసుకోకుండా ఇలా అలా 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 చూసుకుంటామా.
లేదా స్వేచ్ఛంగా ఉండు కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ప్రతి బిడ్డ చేతిలో ఫోన్ ఇస్తున్నాం, ఆ ఫోన్లో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో ఇలాంటి విషయాలు డిస్కస్ చేసే సినిమా, మిమ్మల్ని ఒక మంచి ఫ్యామిలీగా ఎలా ఉండాలో నేర్పించే ఒక సినిమా. నా ఇంట్లో నాకు ఇలాంటి ఒక చిన్నాన్న ఉంటే ఎంత బాగుండు అని ఒక ఆలోచన ఇచ్చే సినిమా. ఆ చిట్టి అనే పాప, నేను ఆ చిట్టిగా ఫీల్ అవుతున్నాను, నా పాప నేను చిట్టిగా చూస్తున్నాను, అదే ఫ్యామిలీ సినిమా. సో ఈ సినిమా ఫస్ట్ 5 minutes తర్వాత మీరు సినిమాలో ఈశ్వర్ సుందరికి ఈశ్వర్ చిన్నాన్న బాబాయ్ అవుతాడు. సో సుందరి ఫాదర్ తమ్ముడు ఈశ్వర్, సో బాబాయ్ అవుతాడు. బాబాయ్ని చిన్నాన్న అని కొంతమంది పిలుస్తారు, తను చిన్నాన్నని షార్ట్ చేసి చిన్న అని పిలుస్తారు. ఓకే. ఇతనేమో తన్ని చిట్టి అని పిలుస్తారు. సో చిన్న చిట్టి మధ్యలో ఉన్న ఒక ఫ్యామిలీ లవ్ స్టోరీ. అందులో ఒక పాప దీపావళి రోజు పొద్దున్న మిస్ అయిపోతే పాప కనుక ఏం చేస్తారు మీరు? మీకు ఎవరు సహాయం చేస్తారు? మీరు ఎవరితో వెళ్ళి కనుక్కుంటారు? పోలీస్ ఏం చేస్తారు? లా ఏం చెప్తుంది మీకోసం? ప్లస్ దీపావళి రోజు జరిగితే ఎవరైనా ఉంటారా అసలు మీ బాధలు వినడానికి? సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక మామూలు ఒక చిన్న ఊర్లో ఒక శానిటేషన్ ఆఫీసర్, ఒక క్లర్క్గా పనిచేస్తున్న ఒక కుర్రోడు, పెళ్ళావని కుర్రోడు, అతను చిన్నప్పటి నుంచి ఈ పాపని, వాళ్ళ అన్న చనిపోతే పాపని అలా నా బిడ్డ అని పెంచుతాడు. సో అలాంటోడు పాప నా ప్రపంచమే ఈ పాప అని అనుకున్న వ్యక్తి లైఫ్లో ఈ దీపావళి రోజు పాప మిస్ అయిపోతే ఏం చేస్తాడు? అదే ఈ సినిమా బేస్. కానీ ఈ సినిమా ఫినిష్ అయ్యేటప్పుడు నేను ఛాలెంజ్ చేస్తానండి, ఈ సినిమా మిమ్మల్ని అలా హోల్డ్ చేసి సినిమా ఫినిష్ అయిన తర్వాత కూడా ఒక 2 minutes అలా మిమ్మల్ని స్క్రీన్లో అలా హిప్నోటైజ్ చేసి పట్టుకుంటుంది. అది మేము నిన్న కూడా తారక రామ 7 చూసాం, ఫుల్ హౌస్ఫుల్ నైట్ షో. అంత పెద్ద స్క్రీన్, అందరూ అలాగే కూర్చొని చూస్తున్నారు. కానీ తర్వాత వాళ్ళు చెప్పే మాటలు, ఏం సినిమా ఇది, సినిమానా సార్ అని అడిగారు. ఎందుకంటే ఎలా ఇంత రియల్గా తీశారు, నా లైఫ్లో జరిగినట్టుంది ఈ సినిమా. అది ఈ డైరెక్టర్ మ్యాజిక్, అరుణ్ కుమార్ మ్యాజిక్ అది. సో ఇట్స్ అ న్యూ సినిమా అండి. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను, ఇది ఇందాక చేసిన సినిమా అయితే కాదు. వేరే ఒక సినిమాని చూసి ఇన్స్పైర్ అయి నేను ఈ సినిమాని తీయలేదు. ఈ సినిమాలో నేను ఇందాక చెయ్యని ఒక పర్ఫార్మెన్స్కి ఒక స్కోప్ ఉంది. అలాగే ఈ సినిమా తీస్తే కరెక్ట్గా తీయాలి, లేకపోతే తీయకూడదు అని ఒక ఆలోచన వచ్చి మనమే ప్రొడ్యూస్ చేసేద్దాం. ఇది నా 4th ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇది. సో గృహం మీరు చూసారు, గృహం ఇక్కడ తెలుగులో పెద్ద హిట్ అయింది. లవ్ ఫెయిలియర్ నా ఫస్ట్ ఫిల్మ్, అది తెలుగులో హిట్ అయింది. సో ఇది నా 3rd ఫిల్మ్ తెలుగులో వస్తుంది యాజ్ అ ప్రొడ్యూసర్. సో నాకైతే ఒక ప్రొడ్యూసర్గా ఒరిజినల్ ఫిల్మ్స్ ఎవరు అటెంప్ట్ చేయని సినిమాలు కానీ థియేటర్లో మిమ్మల్ని ఎంగేజ్ చేసిన సినిమా మనం తీసుకొస్తే జనాలు చూస్తారని నమ్మకం ఈ చిన్న సినిమా మళ్ళీ నాకు వచ్చింది.